మనం గత వారం ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమం వ్యవస్థాపకులు ఆలేటి ఆటం గారు చేసిన సేవలు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇలాంటి సేవలు ఎందుకు చేస్తారు, ఇలా చేయడం కూడా చాలా సమస్యలతో కూడిన పని. నిజంగా ఇదంతా ఒక పెద్ద రిస్క్. జనరల్గా అయితే అందరూ ఈ పని చేయలేరు. మరి ఆలేటి ఆటం గారు ఈ సేవలు ఎలా చేస్తున్నారో మనం ఈ ఎపిసోడ్లో ఈ వారం తెలుసు. సంతోషం. ఆలేటి ఆటం గారు చాలామంది వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపిస్తారు, తర్వాత కొంతకాలానికి మూతపడుతుంటాయి. ఆర్థికంగా ఎలా ఈ ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమం ముందుకు తీసుకెళ్తున్నారు, అసలు ఏమిటండి మీకు ఇంత గుండె ధైర్యం? ఇంకొక విషయం, నిత్యము ఈ ఎరుపు రంగు వస్త్రాన్నే మీరు ధరిస్తున్నారు. దీనికి ఏదైనా రీజన్ కూడా ఉందా? అదేమిటో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? నోరు మంచిదైతే ఊరు మంచిది. మనం చేసే పని నిజాయితీగా చిత్తశుద్ధితోటి చేస్తే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 26 సంవత్సరాలు హైదరాబాదులో ఉన్నా. ఇప్పుడు నేను మా మా ఆశ్రమంలో ఉన్న వీళ్ళంతా వాళ్ళు చక్కగా గడ్డ పెరుగు తిన్నారు, ఒక కర్రీ తిన్నారు, స్వీట్ తిన్నారు, రైస్ తిన్నారు, ఇంకేదో వెరైటీ పెట్టిండు. ఇదంతా చూసాను కదా. నేనేం తిన్నా చెప్పండి? ఉత్త కూరే 5 సంవత్సరాల 7 నెలలు నేను భోజనం చేయట్లేనండి. 5 సంవత్సరాల 7 నెలలు నేను భోజనం చేయట్లే. నాకు పెద్ద ఊబకాయం. నాకు 360 షుగర్ ఉండే. నేను పైనుండి మెట్లు కిందికి దిగితే కింద ఉండే మళ్ళీ పైకి పోయేటోండి కదా, నన్ను పట్టుకొని పోయేటోళ్ళు. ఆయాసం ఉండే. నేను మెడిసిన్ వాడుతూ 3 రోజులు కోమకి వెళ్ళిపోయినా. వీఆర్కే డైట్ ఉండేది. మీరంతా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, షుగర్ పేషెంట్స్ వీఆర్కే డైట్ ఫాలో కండి. 5 రోజులండి. 5 రోజుల్లో నేను లిక్విడ్ డైట్ తీసుకుంటే 360 షుగర్ ఉన్నది 70 షుగర్కి వచ్చిన. స్లిమ్గా అయిపోయినా. 61 సంవత్సరాలు. ఇప్పుడు కూడా నేను జిమ్ చేస్తా. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. నాకు 1 NP కూడా డబ్బులు ఉండవు. నేను టీ తాగాను, కాఫీ తాగాను. నిష్టగా మరి నువ్వు దేవుని బిడ్డగా సాధులు అంటే, సాధు అనే పదానికి సత్పురుషుడు అనండి. ఇప్పుడు మన తెలుగులో, మన తెలుగు ప్రాంతాల్లో అంతా పల్లె ప్రాంతాల్లో ఏం కట్టుకుంటారని లుంగి కట్టుకుంటారా? నేను లుంగి కట్టుకుంటా ఉంటా అంతే. ఎరుపు అంటే కొందరికి భయం, వారికంటే చంటి పిల్లలే నయం. ఎరుపు అనేది ఒక మార్పుకు ఇదన్నట్లు. పోరాడితేనే సాధిస్తాం, పోరాడుకుంటే సాధించలేం. ప్రేమతత్వంతో పాటు సేవతత్వంతో పోరాడే తత్వం కూడా ఉండాలి. దానికి ఒక గుర్తు కనుక 2 పైన ఒకటి కింద ఒకటి వేసుకుంటాను. నాకు చెప్పులు ఉండవు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండవు, ఏముండవు. నేను సర్వీస్ చేయడం వల్ల ఇక్కడ ఒక్కొక్క షాపు దగ్గర పడిపోయిన అభాగ్యుల్ని పోలీసు వాళ్ళు కబూరు పెడితే తీసుకుపోరు, ఆ జనాలు చెప్తే తీసుకుపోరు, ప్రభుత్వం తీసుకుపోరు, ఎవరు తీసుకుపోరు. మేము ఎత్తుకొచ్చి తీసుకొస్తా ఉండేది. భాగ్యనగరం భిక్షమాడికి అభాగ్యులు లేని మహానగరం 80% సక్సెస్ అయిందంటే మామూలు సక్సెస్ కాదు అది. ఓ అనాథ ఉన్మాదిని కాపాడిపోయి తన ప్రాణాన్ని లారీ కింద రక్తాన్ని చిందించిన కల్లెపల్లి హష్మి నా అక్కయ్య కొడుకు, నా మేనల్లుడు. భాగ్యనగరాన్ని భిక్షమాడికి అభాగ్యులు లేని మహానగరపు సూర్యరశ్మి అయిన నా భార్య కూడా వీళ్ళకి సర్వీస్ చేస్తూ, మేము ఇద్దరం వైద్యులం. మేము ప్రైవేట్గా బిల్డింగ్ తీసుకొని ఉంటే బ్రహ్మాండంగా మేము బ్రతకటోళ్ళం. మనం ఏం పట్టుకపోతామే? వచ్చేటప్పుడు ఏం తెచ్చావు, పోయేటప్పుడు ఏం తెచ్చావు, నిన్న ఎవడు దాస్తంత, రేపే ఎవడు దాస్తంత. ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి అంతరించిపోయిన వాళ్ళు సుమారు 600 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఇప్పుడు 820 కోట్ల మంది జనాలు ఉన్నారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమే అంటారు. ఏసుక్రీస్తుకి ఇల్లు ఉన్నదా? ఏసుక్రీస్తుకి భార్య పిల్లలు ఉన్నారా? ఏసుక్రీస్తుకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నదా? ఏసుక్రీస్తుకి షూట్ ఉన్నదా, బూట్ ఉన్నదా, పాస్పోర్ట్ ఉన్నదా? ఏ మానవుడు పుట్టినా ఆయన తర్వాత ఆయన ముందు తర్వాత అయిందా లేదా? మానవ రూపం ధరించిన మహనీయుడు. అట్లా ఆదర్శం అన్నట్లు మేము ఈరోజు 1 NP కూడా తీసుకోకుండా మేము సర్వీస్ చేయడం వల్ల అసలు కూరగాయల కొట్లో కూరగాయలు, బట్టల షాపులో బట్టలు, ప్రొవిజన్ షాపులో ప్రొవిజన్ పోతే, కూరగాయల షాపుకు పోతే మమ్మల్ని అడుగుతూ ఉంటారండి. ఒక ట్రాక్టర్ వెంటనే మొత్తం ట్రాక్టర్ గుంబాన్ని ఇస్తారు. ఇన్ని కూరగాయలు పెట్టారు, మాకు బస్తాలు ఇస్తారు. కూరగాయల బస్తా, వంకాయల బస్తా ఇస్తారు, టమాటాల బస్తా ఇస్తారు. ఏం చేయాలో మమ్మల్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు రావట్లేరు అంటే, నాకు టైం లేక నీకు మొత్తం పోకపోయేది. ఇప్పుడు ఎట్లయితుందంటే, ఫంక్షన్ హాల్ నుండి అన్నాలు, దావతుల నుండి అన్నాలు, రాత్రి వద్దంటే 2 గంటలకు 3 గంటలకు కూడా వేసిపోతూ ఉంటారండి. 200 మంది లోపు మా దగ్గర ఆసరంటే 1000 మందికి సరిపడ అన్నాలు వస్తూ ఉంటాయి. మేము పందులకు కుక్కలకు పడేస్తూ ఉంటామండి.
మీరు బట్టలు చూసింది కదా, బట్టలు మళ్ళీ ఉతుకుడు ఉండదు. రామోజీ ఫిలిం సిటీ దగ్గర మడితే, హైటెక్ సిటీ వాళ్ళ దగ్గర మడితే ఒక్కొక్క డ్రెస్ 10,000 రూపాయలు కూడా ఉంటాయి. వాళ్ళు వేసేస్తాం కథం, ఉతకడానికి వీలు పడదు, డబ్బులు లేవు, ఆ వాషింగ్ మిషన్లు ఉండవు, బోలెడు వెయ్యి ఒక లారీడు బట్టలున్నాయి, వేస్తాం, వారానికి ఒక ట్రాక్టర్ తగలబెడతా ఉంటాం. అంటే నా జీవిత అనుభవం ఏంటంటే, ఒక మంచి ప్రయత్నానికి ఉపక్రమించు. యావత్ ప్రపంచం కసి తీరిగా ఎదురు చూస్తుందట. పైసల కోసం డబ్బులు ఎట్లా, ఫండ్స్ ఎట్లా, ఆసనం తీసుకుంటే ఎట్లా, డబ్బులు కావాలి కదా, కరెంటు బిల్లు కావాలా, ఆ బిల్లు ఇవన్నీ ఆలోచిస్తా పనులు కావండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు నువ్వు గొడ్డు చాకిరి రెడ్డి చాకిరి చేయి. చూసే జనాలంతా అన్యులతో యెహోవా మన్నను కురిపిస్తూ ఉంటాడు. అరే మా ఆశ్రమం సర్వమతాల మందిరం, హిందువులు వస్తారు, పూజలు చేస్తారు, భజనలు చేస్తారు, వాళ్ళకి అన్నం పెట్టిపోతారు. మన్నా అన్యులతో కురిపిస్తుండే యెహోవా. ముస్లిమ్స్ వస్తారు, నమాజ్ చేస్తారు, ఫాత్యాలు ఇస్తారు, చలో ఏర్పాటు చేస్తారు. క్రైస్తవులు వస్తారు మన క్రిస్మస్ రోజు ఉపవాస కన్నీటి ప్రార్థనతో ఏడ్చి, గొడ్లు ఏడ్చినట్టు ఏడ్చి మా జీవితం ధన్యమైందని ప్రేయర్ మీటింగ్ పెట్టి ప్రేమ విందు ఏర్పాటు చేస్తారు. మనలో సంకల్పం ఉండాలి. అరే మాకు నెలకు 15 మంది చనిపోతారండి. 2 రోజులకు ఒకరు చచ్చిపోతారు, ఒక్కొక్కసారి ఇద్దరు చచ్చిపోతూ ఉంటారు. ఎప్పుడు చావులే ఉంటాయి మా దగ్గర. పురుగులు పడి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి ఉస్మానియా గాంధీ హాస్పిటల్ మేము చూడలేమని వదిలిపెట్టేస్తారు, రోడ్ల మీద వదిలిపెట్టిపోతుంది. మేము కాదన్నాం తీసుకుంటాం, వాళ్ళని నా దేవుని చూసుకుంటాం, నా యేసయ్యను చూసుకుంటాం, నా తల్లిదండ్రులను చూసుకుంటాం, మా గురువులు చూస్తాం. ఏం తింటావురా డబ్బులు, ఏం చేస్తావురా డబ్బులు? కట్టుకొని పోతామా? నా భార్య కట్టుకపోయిందా? నా అజరయ్య గారు కట్టుకపోయిందా? నా 12 మంది శిష్యులుగా కట్టుకపోయిందా? నా తోమ పట్టుకపోయిందా? నా యేసయ్య పట్టుకపోయిందా? ప్రేమ మార్చమానుడు అదే అంటాడు. ఈ ప్రపంచంలో మానవ జాతిలో అత్యంత అద్భుతమైన ఒక విషయం ఉన్నది ఏంటంటే ప్రేమ తత్వమే ఈశ్వరతత్వం. ఇట్లా నేను ఆర్గనైజేషన్ పెట్టడం కాదు, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలకు. స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అండి. నా బోర్డు పెట్టడము, 10 మందిని పెట్టడము, విరాళాలు తెచ్చుకోవడము, ATG 12A FCR ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు, క్రైస్తవ బిడ్డలకు అంత బాగా తెలుసు. స్వచ్ఛంద సేవా సంస్థలందరూ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ప్రభుత్వం నుండి కానీ అన్యుల నుండి కానీ ఏ ప్రమాదం జరిగినా నేనున్నానని మేము పోతాను. స్వచ్ఛంద సేవా సంస్థల రాష్ట్ర కన్వీనర్ కమిటీ కన్వీనర్గా నేనుండి ఇతర స్వచ్ఛంద సంస్థల బాసట కూడా ఉన్నానండి. చాలా సంతోషం ఆలేటి ఆటం గారు. మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్న చాలామంది ఇక్కడికి ఎలా వస్తారు? అంటే పోలీసుల వారి సహకారం ఏమైనా ఉంటుందా? మీ ద్వారా కొంతమందిని చేరదీస్తారు. ఇక్కడ మీరు చాలా రిస్క్తో చేసే సేవ మాకెంతో కనిపిస్తుంది. ఈ సేవ అంతా చూస్తుంటే నాకు బైబిల్లోని గుడ్ సమరిటన్ అనే వ్యక్తే గుర్తుకొస్తున్నాడు. ఈ గుడ్ సమరిటన్కు మీకు ఉన్నటువంటి సేవా భావం, ఈ అనలైజేషన్ ఎలా కాస్త వివరిస్తారా? యెహోవా తన రూపంలో మానవుని సృజించను. యెహోవా ఎక్కువ లేడండి, నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న ప్రేమతత్వమే ఈశ్వరతత్వం. నీలో ప్రేమ లేదనుకో సైతాన్ ఎక్కడున్నాడండి? సైతాన్గాడు ఎక్కడున్నాడు? దయ్యం ఎక్కడున్నాడు? నీలోనే ఉంటుంది దయ్యం, నీలోనే ఉంటాడు రాక్షసుడు, నీలో ఉంటాడు దయ్యం. నువ్వు ఎప్పుడైతే సాటి మనిషిని ప్రేమించావో అవు సైతాన్ అక్కడ ఉన్నట్టే, అక్కడ దయ్యంగాడు ఉన్నట్టే. నువ్వు ఎప్పుడైతే సాటి మనిషిని ప్రేమిస్తావో అంటే నీలో యెహోవా ఉన్నట్టు, నీలో యెహోవా కుమారుడైన యేసయ్య ఉన్నట్టే. అరే 12 మంది శిష్యుల్ని మత్తయి సువార్తలు మనం చదువుతాం కదా. నేను రోగగ్రస్తుడైనప్పుడు, నేను ఆకలితో అలవంటిస్తున్నప్పుడు, వస్త్రం లేకుండా బాధపడుతున్నప్పుడు, నేను చెరసాలన్నప్పుడు నన్ను పరామర్శించిందంటే, అయ్యా మీతోటి 24 గంటలు ఉంటున్నాం తండ్రి, మీకు ఎప్పుడెట్లున్నదయ్యా అంటే యేసుక్రీస్తు అప్పుడు 33 సంవత్సరాల్లో మంచి పాలస్తీనియా ఇజ్రాయెల్ ప్రజలు ఇంత హైట్ పర్సనాలిటీతో ఉంటారుగా, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన వీళ్ళకి అనుమానం వస్తుంది, కాదు ఎవరైతే రోగగ్రస్తమై ఉంటారో, ఎవరైతే వస్త్రహీనులు ఉంటారో, ఎవరైతే ఆకలి దెబ్బలతో అలమటిస్తుంటారో, ఎవరైతే రోగగ్రస్తమై ఉంటారో, ఎవరైతే చెరసాలు ఉంటారో వాళ్ళే పెడితే నాకు పెడతానని అన్నట్టే అన్నారు కదా. అట్లా వీళ్ళలో మనం దేవుని చూస్తున్నాం, వీళ్ళలో కరుణామయను చూస్తున్నాం, వీళ్ళలో యేసయ్యను చూస్తున్నాం, వీళ్ళలో యెహోవాను చూస్తున్నాం. ఏ రూపంగా చూస్తాం? మనం కూడా యెహోవా రూపంలో, మనం కూడా దేవుని రూపంలో. రాక్షస రూపంగా చూస్తే, దయ్యం రూపంగా చూస్తే అక్కడ మొత్తం చెదిరిపోతుంది. అక్కడ మనుషులం అప్పుడప్పుడు వస్తాయి, కోపాలు వస్తాయి, అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటాం.
మార్క్స్ మానవుడు ఒక మాట ఉంటాడు, కడుపులో పిండం సచ్చిన శవం తప్ప తప్పు చేయని మానవుడు ఉంటుంది. నేను మానవుని ఆకాశంలో ఊడిపడలే. ఒక్కోసారి తప్పులు జరుగుతూ ఉంటాయి. రాత్రులు పడుకున్న తర్వాత నేను బాధపడుతూ ఉంటా. నా జీవితం మొత్తం మా ఆవిడ, మా కుటుంబాలు ఎందరో త్యాగదానంతో నడిచేసింది. నేను తొందరపడ్డా, ఆవేశపడ్డా. నన్ను నేను మళ్ళీ ప్రక్షాళన చేసుకుంటా. ప్రార్థన చేయడం అంటే ఏంది? మాట్లాడడమే కదా ఏసైతో మాట్లాడడం అంటే నాలో ఉన్న ప్రేమ. నన్ను నేను మాట్లాడుకుంటా, ఆత్మవిమర్శన చేసుకుంటా. మనలో ఆ దేవుని ప్రేమని నింపుకుంటే మనము దేవుని బిడ్డలాగా ఉంటాం. ఇప్పుడు మీరు ఎవరయ్యా దేవుని బిడ్డలు అంటారా? దేవుని బిడ్డలు అంటే ఉత్తుత్తనే దేవుని బిడ్డలా? తల్లిదండ్రులకు అన్నం పెట్టవు, అన్నదమ్ములకు అన్నం పెట్టవు. ప్రతి మానవుడిలో, ప్రతి రోగిలో యేసయ్యను చూసుకోవాలా. ప్రార్థించడం కాదు, సేవ చేయాలా. ఏమీ పట్టుకపోవు. నీకు 2 ఉన్న ఏడలో ఒకటి ఇచ్చేసేయాలా. నీకు 2 ఉన్న ఏడలో ఒకటి ఇచ్చేసాయి. నాది ఏమి లేదు. మనమందరం ప్రభుని ద్రాక్షల తోటలో పనివారులం, చెత్తతోటి పనివారులం. పరమగీతంలో చెప్తా ఉన్నది. నువ్వేమి పగలదీయట్లే, నేనేం పగలదీయట్లేనండి. నేను ఏమి పగలదీయట్లే. సేవ చేస్తున్నవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. సేవ చేసేందుకు సహకరిస్తున్నా, అన్నం పెడుతున్న వాళ్ళు, బట్టలు ఇస్తున్న వాళ్ళు, సబ్బులు ఇస్తున్న వాళ్ళు, పేస్టులు ఇస్తున్న వాళ్ళు, కరెంటు బిల్లు కడుతున్న వాళ్ళు, రకరకాల పద్ధతులు సహకరిస్తున్న వాళ్ళు లేకపోతే నా సర్వీస్ ఉండదు. అసలు వాళ్ళు, నేను కానీ ఎవరైతే రోగగ్రస్తులై ఉన్నారో, ఎవరైతే బాధస్తప్త హృదయాలతో ఉన్నారో, ఆకలి దప్త ఉన్నారో, ఎవరైతే చెరసల్లాగా ఆశ్రమాలు ఉన్నారో వాళ్ళలో యేసయ్య ఉన్నాడు అన్నాడు కదా. వాళ్ళే లేకపోతే దానం చేసేవాడు ఉండడు, సర్వీస్ చేసేవాళ్ళు మేము ఉండం. అసలు సిసలైన వాళ్ళు ఎవరైనా అంటే గొప్ప వాళ్ళు ఉంటారు వాళ్ళే. ఈ అర్థం చేసుకోవాలండి. ఈ వేదాంత సారం, ఈ బైబిల్ సారం, ఈ మానవత్వం మూర్తిభించిన సకల శాస్త్రాల సారం ఏదేంటంటే సాటి మనిషిని ప్రేమించడం, అభాగ్యుల్ని, అనాథుల్ని హక్కునే చేర్చుకోవడం. మన దగ్గర 2 ఉన్న ఎడల లేని వారికి ఇస్తుంటే పోతుంటే మొత్తం ప్రపంచం మొత్తం ఇస్తుందండి. మా విజయానికి కారణం ఇది. మేము పైసలు లేకుండా, ఖర్చు పెట్టలేకుండా మేము సక్సెస్ఫుల్ చేస్తున్నామంటే రేపటి దానికోసం మాకు అసలు బాధే ఉండదండి. పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. పిల్లల ఫీజుల గురించి, రోగుల మందుల కోసం, డెడ్ బాడీ ఉంటుంది. రేపు డెడ్ బాడీకి దాని సంస్కారాలు చేయడానికి డబ్బులు ఉండవు. హిందువులు చనిపోతే హిందూ సంప్రదాయ ప్రకారం అంతిమ సంస్కారాలు చేయాలి. అసలు ఈ సేవలు చేయడమే ఒక సవాలుగా మీరు తీసుకొని, ఒక బాధ్యతగా, చట్టపరంగా కావచ్చు, సామాజిక పరంగా కూడా కావచ్చు, మీ మానవత్వంతో అదే ఇక్కడ ఎవరైనా చనిపోతే ఎలాంటి రిస్క్ తీసుకుంటారు? రకరకాల వ్యక్తులు ఉంటారు ఇక్కడ. మీరు ఎలా పరిష్కరిస్తారు? ఈ సేవను మీరు ఎలా స్పందించి చివరి అంతిమ సంస్కారాలు ఎలా నిర్వహిస్తారో చెప్తారా? దేవుని బిడ్డగా మన పరిచర్య ఏదైతుందో, ఈ పరిచర్య మానవ సేవ, మాధవ సేవ అనే పద్ధతులు మీరు ఏది రీతిలో అనుకున్నా ఇది చట్టానికి లోబడి చేయాలి. ఇక్కడ భారతదేశంలో మాది స్త్రీ సంక్షేమ శాఖ పరిధిలో ICDS డిపార్ట్మెంట్ పరిధిలో జరుగుతూ ఉంటుంది. ఇది కోర్టు, పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ఓవర్లో జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు మేమంతా ప్రతిదీ లీగల్గా చేస్తూ ఉంటాం. మాకు ఎవరైతే ఒప్పచెప్తారో ఆ ఒప్పచెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఒప్పచెప్పిన తర్వాత చనిపోతే ఆ చనిపోయిన సమాచారం వాళ్ళకి తెలియజేస్తాం. వాళ్ళు తెలియజేసిన తర్వాత వాళ్ళకి ఎవరు లేరని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు నో అబ్జెక్షన్ లెటర్ మాకు ఒకటి ఇస్తారు. ఆ లెటర్ పట్టుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఇక్కడ మేము ఇంటిమేషన్ ఇస్తాం. వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం. సహకారం తీసుకొని హిందువులు అయితే హిందూ సంప్రదాయ ప్రకారం, ముస్లింలు అయితే ముస్లిం సంప్రదాయ ప్రకారం, క్రైస్తవులు అయితే క్రైస్తవ సంప్రదాయ ప్రకారం అంత్య సంస్కారాలు మేమే నిర్వహిస్తూ ఉంటాం. దీనికి ప్రభుత్వం 1NP కూడా సహాయం చేయదు, బ్లీచింగ్ పౌడర్ కూడా సహాయం చేయదు. ఒక్కొక్కసారి డెడ్ బాడీని 2 రోజులు కూడా పెడతాం బాక్స్లో. ఒక్కొక్కసారి 2 డెడ్ బాడీలు ఒకదాని మీద కూడా పెడతాం. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఇవ్వాలంటే కష్టం కదండి. నెలకు 10-15 డెడ్ బాడీ జరుగుతూ ఉంటాయి. చాలా ఒకరు చనిపోయినంటే మేము చచ్చిపోయినంత బాధలో ఉంటాం. బాధలు ఉంటాం కానీ మేము భయపడము. ఎట్లయినా సక్సెస్ చేస్తాం. ఎన్నో సక్సెస్ చేసుకుంటే పెద్ద చేయలేము అనుకుంటాం. ఖచ్చితంగా టైంకి అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తూ ఉంటామండి. మీరు చేసేది నాకైతే అనిపిస్తుందండి, ఇది ఒక మహాయజ్ఞం లాంటిది. ప్రతి క్షణం ఆరాటం, పోరాటాలే. దాదాపుగా 200 మందికి పైగా మీ దగ్గర ఉన్న ఇలాంటి దీనులకు, మానసిక సంఘర్షణతో బాధపడే వారికి
మహోన్నతమైన సేవలు చేస్తున్న మీరు, మీ సేవ ఎంతైనా ఆ దేవుని కృపయే. ఇంత గొప్ప మానవత్వంతో సేవలు చేస్తున్న మీరు సమాజానికి, దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏమిటో చెప్తారా? మనో ఉన్మాదం అనేది 360 సీట్లు వచ్చేస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసేస్తారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసేసిన తర్వాత మనో ఉన్మాదాన్ని చట్టం చేసి పడేసేస్తారు. స్వచ్ఛంద సేవా సంస్థలు మొత్తం మూతపడిపోతే, ఆల్రెడీ మణిపూర్లో మూతలు పడిపోయినాయి, ఛత్తీస్గఢ్లో మూత పడిపోయినాయి, బస్తర్ ప్రాంతంలో మూత పడిపోయినాయి. రానున్న రోజుల్లో స్వచ్ఛంద సంస్థలు ఉండవు. క్రైస్తవ సంస్థలకు చాలా గడ్డుకాలం, కష్టకాలం, శ్రమదినాలు వచ్చేది ఉన్నది. అయితే మనము ఇప్పుడు క్రైస్తవుల కోసమే కాదు కదా. తోమా ఇక్కడికి వచ్చినప్పుడు అంత క్రైస్తవులు ఉన్నారా? లేరు కదా. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అందరూ దేవుని ప్రేమను పొంది ఉన్నారు కాదు కదా. అన్య ప్రపంచాన్ని ఆయన మార్చే బలిదానం చేసుకొని పోయిండు కదా, అవునా కదా. అట్లా ఇప్పుడు భారతదేశంలో దేవుని ప్రేమను పంచాలంటే పరిచర్య చేయడం అంటే ఇట్లా ప్రార్థన చేసి పెదాల కంటే సేవ చేసే చేతులు మిన్న అన్నారు కదా మదర్ తెరిసా. మనం ఇట్లా సర్వీస్ చేయాలంటే ఇప్పుడు మన ఒక్కరితో కాదండి ఇది. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో, దేశంలో ఒక విద్వేష భావం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల యూట్యూబ్ ఛానళ్ళతో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియాతోటి మోడీ అయిపోయి ఒక విధ్వంసం, మనం గొర్రెలమని, ఎడారు మతస్థులని రకరకాల దాడులు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, హిందువులు వస్తున్నారు మా దగ్గర, హిందూ బంధువులు వస్తున్నారు, గంగాజల బిందువులు అంటుండ్రు. భగవద్గీత, రామాయణం దాంట్లో మంచి అన్నది పెంచి నేను చూపెట్టడం వల్ల వాళ్ళంతా చూసి సర్వీస్ చేస్తూ ఉన్నారు. ముస్లిమ్స్ వస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, క్రైస్తవులు వస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. సర్వ మతాల మందిరమై ఉన్నది, మానవతా మందిరమై ఉన్నది. ఇట్లా నేను ఏం చేయాలనుకున్నా అంటే ఈ సందర్భంగా తండ్రులారా, అయ్యలారా, మీరు దయావృతంతో నా అప్పీల్ని మీరు గమనించండి. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, పీఠాధిపతుల్ని, ముజావర్లని, వీళ్ళందరినీ తీసుకొచ్చి మత సామరస్యాన్ని కాంక్షించే రీతిలో సదస్సులు పెట్టాలని ఉన్నది. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మొత్తం పెట్టి మానవాహారాలు. ఎందుకంటే హిందూ ముస్లిం ఘర్షణలు ఎక్కడైనా రేజ్ అయితే మనమంతా కలిసి అన్నదమ్ములా కలిసి ఉండడానికి కమిటీ వేయాలని ఇదొక కార్యక్రమం తీసుకోవాలనే ఆలోచన ఉన్నాం. మాకు డబ్బులు లేవు, చేయాలనే తపన, తాపత్రయం ఉన్నది, మాట్లాడే సామర్థ్యం మాకున్నది, అనుభవాలు ఉన్నాయి, పోరాడే తత్వం ఉన్నది, ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే సేవ తత్పరతతోటి ఈ జీవితం మొత్తం మావిడ కూడా రాలిపోయింది. చాలామంది నాతోటి చేసిన వాళ్ళు అయిపోయిండ్రు. ఉన్నన్ని రోజులు దీన్ని మరింతగా ఒక బలమైన సేవ తత్పరత, ఉద్యమ రూపం సంతరించుకునే రీతిలో కావాలన్నది. ఎవరైనా ఆర్థిక సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తే ఆలేటి ఆర్ట్ అండ్ మోరల్ ఆశ్రమం, రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన వచ్చి మనమందరం కలిసి జర్నీ చేద్దాం. వ్యక్తి శక్తి కంటే సంఘ శక్తి గొప్పది. ప్రపంచాన్ని మార్చేది వ్యక్తులు కాదు, ప్రజలే చరిత్ర నిర్మాతలన్న మార్క్స్ మహనీయుడు మాటల్ని అక్షర రూపం నుండి ఆచరణ రూపం దాల్చుకోవాలంటే మీ అందరి సహకారం కావాలండి. మా సేవ తత్పరత కార్యక్రమాన్ని మా వీడియోలు చూసి మాతో మాట్లాడి, ప్రేమపూర్వకంగా మాట్లాడి, ఎంతో సహనంతో, ఎంతో ఇబ్బందికరంగా, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర పిచ్చోళ్ళని వదిలిపెడితే లోపల వాళ్ళు మోషన్ చేసుకొని, వాంతి చేసుకొని తినేవాళ్ళు 10 మందిని వదిలిపెడితే సాయంత్రంలో 10 మంది నన్ను చంపేవాళ్ళు ఉంటారు. కత్తి మీద సాము లాంటిది అన్నట్టు. ఆ మలమూత్ర వాసనల దగ్గర వాళ్ళందరితో మధ్యలో ఏ టైంకి ఎట్లుంటారో తెలియదు. వాళ్ళందరి మధ్యకు వచ్చి ఎంతో ఓపికతోటి, సహనంతో, ఆ దేవుని ప్రేమ తత్వంతో దివ్యవాణిలో ఉన్న వాళ్ళంతా దావీదు సైన్యం లాంటి వాళ్ళు వీళ్ళంతా. మీరు వచ్చి మా కార్యక్రమాన్ని, మా సేవ తత్పరత కార్యక్రమాన్ని యావత్ ప్రపంచాన్ని తెలియజేయడానికి వచ్చిన దివ్యవాణి వారందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాండి. ప్రైజ్ ది లార్డ్. చూశారు కదండి, ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమ వ్యవస్థాపకులు ఆలేటి ఆటం గారు చేస్తున్న మానవత్వం సేవ ఎంతో గొప్పది. ఎంతో మానవత్వంతో సేవలు చేయడం నిజంగా అభినందించదగ్గ గొప్ప విషయం. వీరు చేసే సేవలు బైబిల్లోని గుడ్ సమరిటన్కు ఎంతో దగ్గరగా ఉన్నాయి. అటువంటి ఈ సేవ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అటువంటి వారు ఎందరో చేసే సేవలను, అంటే NGO సంస్థలను గురించి
గుడ్ సమరిటన్ అనే కార్యక్రమం ద్వారా వారు చేసే గొప్ప మానవత్వపు సేవలను మీతో పంచుకుంటున్నాం. ఇంకా ఎవరైనా అలాంటి సేవలు చేస్తున్న వారు ఉంటే దివ్యవాణి టీవీ వారిని సంప్రదించండి. అటువంటి సేవా స్ఫూర్తితో మానవత్వంతో సేవలు చేసే మరో మంచి సమరయునితో గుడ్ సమరిటన్ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.